హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు అన్యాయమే చేయలేదంటున్న మంత్రి బొత్స అండి. మాజీ మంత్రి బొత్స మరి ఆయన ఏమంటున్నారో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి, అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇక ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగానే చేశామంటున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్ర ఇబ్బందులతో బదిలీలు కోరుకుంటూ దరఖాస్తులు చేయడంతో వాటిని పారదర్శకంగా చేశామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈనాడు పేపర్లో శుక్రవారం ప్రచురితమైన బొత్సకు డబ్బులు ఇచ్చాం అయినా బదిలీ కాలేదు అనే వార్తకు ఆయన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారండి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపివేయాలని అధికారులను కోరాను. కొత్త ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం ఎక్కడా లంచాలు తీసుకోలేదని అయినా ఈ విధంగా చెప్పుకొచ్చారు. సో దీంట్లో ఎంత మటుకు నిజం ఉందో మీకే తెలియాలి. సో ఈ విధంగా ఈయనకు సపోర్ట్ చేసేవారైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.